డెఫినెట్గా రాదు ఇన్ని అబార్షన్స్ చేసుకోవడం అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సేఫ్టీ వాడటం లేదు. దే గాట్ యూస్ టు దిస్ క్యాజువల్ సెక్స్. ఓకే, ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దట్. అంటే నేను ఇప్పుడు ఒక యంగ్స్టర్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఓకే ఇప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండాలా లేదా అన్నది ఇట్స్ యువర్ చాయిస్. ఓకే, ఐ కాంట్ జడ్జ్ యూ, ఇట్స్ యువర్ చాయిస్, బట్ ఐ కెన్ ఓన్లీ గివ్ అన్ అడ్వైస్. ఏంటి అంటే యూజ్ అ కాండమ్, యూజ్ అ సేఫ్టీ. అసలు ఫిజికల్ రిలేషన్షిప్తో ఏం నీడ్ వెన్ యు ఆర్ ఇన్ లవ్, వై అన్నది ఇది నా పర్స్పెక్టివ్. మరి వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటో మనకు తెలియదు. బట్ ఫస్ట్ యూజ్ అ సేఫ్టీ. కాండమ్ యూజ్ చేయండి. కాండమ్ వల్ల ఏమవుతుంది, నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, దానివల్ల యూజెస్ ఏంటి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఉంటాయి, మనకి తెలీదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంతమందితో ఫిజికల్ కాంటాక్ట్స్ ఉన్నాయో వీ డోంట్ నో, బట్ యూ విల్ బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ దట్. నెక్స్ట్ హెచ్పివి వైరస్ అని ఫుల్ వింటున్నాం. హెచ్పివి వైరస్ ఎలా వస్తుంది, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఇప్పుడు ఈ అబ్బాయికి ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్సే ఉన్నారనుకోండి, అది తెలియదు మనకి, ఉన్నా లేకపోయినా వీ డోంట్ నో వాట్ ఈస్ ద స్టేటస్. సో అ సింపుల్ కాండమ్ కెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ దిస్ హెచ్పివి వైరస్ రాకుండా. హెచ్పివి వైరస్ వస్తే ఏమవుద్ది, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో కాండమ్ వల్ల ఇఫ్ యూ యూజ్ అ ప్రొటెక్షన్, దీస్ ఆర్ ద బెనిఫిట్స్, నాట్ ఓన్లీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ బట్ ఆల్సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. ఇంకా ఈ హెచ్పివి వైరస్ అనేది కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే.